సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. భర్త రాజా రఘువంశీని కిరాయి హంతకులు చంపడంలో విఫలమైతే తానే స్వయంగా ఆయనను కొండపై నుంచి లోయలోకి తోసివేయాలని ఆయన భార్య సోనం రఘువంశీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం సోనం ప్రియుడిగా అనుమానిస్తున్న రాజ్ కుష్వాహాతో ఒకవేళ విశాల్, ఆనంద్, ఆకాష్ కలిసి రాజాను చంపలేకపోతే ఫోటో తీస్తున్నట్టు నటిస్తూ నేనే అతడిని కొండపై నుంచి తోసేస్తాను అని చెప్పినట్టు తెలిసింది. వివాహం జరిగిన 4 రోజులకే మే 15న ఇండోర్లోని పుట్టింటికి తిరిగి వచ్చిన సోనం అక్కడి నుంచే ఈ హత్యకు పథకం రచించినట్టు సమాచారం. రాజు పెళ్లికి ముందే సాన్నిహిత్యం ఉందని తేలింది. ఈ కేసులో దొరికిపోకుండా ఉండేందుకు రాజ్ కుష్వాహా మృతుడు రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన వీడియోను మృతుడి సోదరి ఒకరు ఎక్స్ లో పోస్ట్ చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇందోర్ కు తరలించేందుకు తాము 4 వాహనాలను ఏర్పాటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఓదార్చినట్లు పేర్కొన్నారు. అరెస్టు తర్వాతే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుష్వాహా రఘువంశీ కుటుంబ సభ్యులకు విధేయుడిలా నటించినట్లు తెలుస్తోంది.